నెల్లూరు జిల్లా రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా స్మృతి సమ్మేళన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కళాశాల విద్యార్థులకు మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశానికి చేసిన సేవల గురించి, దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించారో వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వాజ్పేయి సుపరిపాలన యాత్రను ఈ నెల 11 నుంచి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు వాజ్పేయి దేశానికి చేసిన సేవలు, అభివృద్ధి గురించి వివరించడం సంతోషంగా ఉందన్నారు. స్వర్ణ చతుర్భుజం, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్, సర్వశిక్ష అభియాన్ వంటి అభివృద్ధి కార్యక్రమాలను దేశంలో ప్రవేశపెట్టి దేశానికి ఎనలేని సేవలు చేశారన్నారు. ఆయన జీవితం ఎంతో ఆదర్శప్రాయమని, అందుకనే విద్యార్థులు వారి జీవితాన్ని మార్గదర్శకంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు ఉమా, కళాశాల ప్రిన్సిపల్ హనుమంతయ్య, మండల బీజేపీ అధ్యక్షులు దూడల పెంచలయ్య, వెంకటరత్నం నాయుడు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఈ నెల 11వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు సుపరిపాలన బస్సు యాత్ర ప్రారంభించిన విషయం అందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. మన భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి అనేక కార్యక్రమాల గురించి ప్రజానీకానికి, అనేక యువకులకి, విద్యావంతులకు అందరూ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి అఖిల భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. మనం వాజ్పేయి గారు ఉన్నప్పుడు స్వర్ణ చతుర్భుజాన్ని, అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కావచ్చు, అదే ఎన్ఆర్డీడబ్ల్యూపీ నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం కూడా కావచ్చు, అదేవిధంగా మన ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు వాజ్పేయి గారు చేశారు. వారి అడుగుజాడలో ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. వాజ్పేయి గారి 100వ జన్మదిన సందర్భంగా శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ వారి స్మృతి సమ్మేళనం ఇక్కడ డిగ్రీ కాలేజీలో రాపూర్లో జరిగింది. విద్యార్థులందరికీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసిన అనేకమైన సాహసోపేతమైన భారతదేశానికి ముందుకు వెళ్ళడానికి, అభివృద్ధికి చేసిన పనులు, అదేవిధంగా ఆయన యొక్క చతురత, ఆయన యొక్క ఎటువంటి దక్షతతో ఆయన భారతదేశానికి ముందుకు తీసుకెళ్లారనే విధాన్ని వివరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ నాయుడు గారు, అదేవిధంగా ఇక్కడ దూడల పెంచలయ్య గారు, ఇక్కడ ఉండే జనరల్ సెక్రటరీలు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు. బీజేపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వివాహాది శుభకార్యములకు శుభవేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం. అతిపెద్ద శుభవేదిక బీజేపీ కళ్యాణ మండపం. 1500 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్, ఓపెన్ డిన్నర్ సౌకర్యం. వివాహములకు, నిశ్చితార్థములకు, బర్త్డే ఫంక్షన్లకు, సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. బీజేపీ కళ్యాణ మండపం, ఏసీ, కిసాన్ నగర్, మైపాడు రోడ్, నెల్లూరు.